ఫలించని యజ్ఞం. చందమామ బేతాళ కథ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు దూరాలోచన లేకపోవటం చేత నిష్కారణముగా తాము యాతనపడి ఇతరులను యాతన పెడతారు. పూర్వం శతకేతుడి ప్రయాసలాగే నీది కూడా వ్యర్థ ప్రయాస అయిపోతుందేమో ఆలోచించావా? శ్రమ తెలియకుండా నీకు ఆ శతకేతుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు శూర మాగధ దేశపు రాజుకు శతకేతుడు, వీరకేతుడు అని ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. పెద్దరాజు పోయాక శతకేతుడు రాజయ్యాడు. నిజానికి వీరకేతుడికి రాజ్య అర్హత లేదు, కానీ అతను చాలా పౌరుషవంతుడు, ఒక రాజుకు తల వంచేవాడు కాదు. అందుచేత వీరకేతుడు తన అన్న రాజ్యాభిషేకం చేసుకోగానే కొద్దిమంది అనుచరులతో శూర మాగధ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి అశ్వకర్ణమనే చిన్న దేశములో రాజ్యం నెలకొల్పాడు. వీరకేతుడి అనుచర వర్గంలో ప్రముఖులు అని చెప్పదగిన వారు 6 ఉన్నారు. వారిలో గోవర్ధనాచార్యుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. ఆయన వీరకేతుడికి యుద్ధ విద్యలన్నీ నేర్పిన గురువు. వీరకేతుడు అతని 6 అనుచరులు కలిసి అశ్వకర్ణములో ఆదర్శప్రాయమైన రాజ్యాంగం ఏర్పాటు చేశారు. రాజ్యం చిన్నదే అయినా వీరకేతుడు ప్రజారంజకంగా పరిపాలిస్తూ దేశాన్ని సుభిక్షము శక్తివంతము చేశాడు. వీరకేతుడికి విజయకేతుడు అనే కొడుకు ఉండేవాడు. ఆ కుర్రవాడు పసితనం నుంచి వయసుకు మించిన శౌర్య సాహసాలు ప్రదర్శించుతూ వచ్చాడు. అందుచేత వీరకేతుడు వాణ్ణి గోవర్ధనాచార్యుడి కింద ఉంచి యుద్ధ విద్యలు నేర్పించాడు. విజయకేతుడు ఆ విద్యలలో అసాధారణ కౌశల్యాన్ని కనబర్చి 14 ఏళ్ల వయసులోనే ఆరితేరిన యోధులను ఎదుర్కోగల అస్త్రలాఘవం అలవర్చుకొని అందరికీ అద్భుతం కలిగించాడు. విజయకేతుడికి 18 ఏళ్ల వయసు ఉన్న సమయంలో 2 రాక్షసులు అశ్వకర్ణ దేశపు శివార్లపైన పడి పంటలు పాడు చేస్తూ, పశువులను ఎత్తుకుపోతూ, అడ్డం వచ్చిన వారిని చంపుతూ, ఇండ్లు తోటలు పాడు చేస్తూ పీడాకరంగా ప్రవర్తిస్తున్నారని వార్త వచ్చింది. రాజైన వీరకేతుడు వెంటనే కొంతమంది సైనికులను వెంటబెట్టుకొని ఆ రాక్షసులను చంపటానికి బయలుదేరాడు. కానీ ఆయన ఎంత మేర తిరిగినా ఆయనకు ఆ రాక్షసులు కంటపడలేదు. వాళ్ళు ఎక్కడో కొండలలో దాక్కున్నారు. చేసేది లేక వీరకేతుడు తన నగరానికి తిరిగి వచ్చాడు. వెంటనే ఆ రాక్షసులు రాజ్యంలో మళ్ళీ ఆగడాలు కొనసాగించారు. విజయకేతుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను తన గురువుతో, ఎవరూ వెంట లేకుండా మీరు నేను మాత్రమే బయలుదేరి వెళ్ళి వెతికితే ఈ రాక్షసుల జాడ చిక్కకపోదు. వాళ్ళిద్దరినీ మనమిద్దరము చంపలేమా అన్నాడు. తన శిష్యుడన్న ఈ మాటకు గోవర్ధనుడు చాలా సంతోషించాడు. ఆయన ఇప్పుడు వృద్ధుడు అయినప్పటికీ ఆయన ప్రతాపం ఎప్పటిలాగే ఉన్నది. వాళ్ళిద్దరూ చెరొక కత్తి నడుముకు తగిలించుకొని చెరొక బల్లెము పట్టుకొని రాక్షసులను వెతుక్కుంటూ బయలుదేరారు. ఎంత తిరిగినా వారికి ఆ రాక్షసుల జాడ అంతు చిక్కలేదు. వారు తమ రాజ్యానికి దక్షిణాన ఉన్న కొండలకేసి వెళ్ళారు. రాజ్యానికి కొండలకి మధ్య ఉండే ప్రాంతంలో చిట్టడవులు, అందులో ఆటవికుల గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఉండే ఆటవికులు రాక్షసులకు సహాయం చేసేవాళ్ళు కారని, ఎవరైనా రాక్షసులను చంపితే వాళ్ళు సంతోషిస్తారని గోవర్ధనుడు తెలుసుకున్నాడు. ఆటవికులు వాళ్లకు మరొక ఉపకారం కూడా చేశారు. విజయకేతుడు, గోవర్ధనుడు ధరించిన కత్తులను వారు పరీక్షించి, ఈ అవిటి కత్తులతో మీరు ఆ రాక్షసులను చంపగలరా? రాళ్లను సైతం చీల్చగల ఉక్కు కత్తులను మేము తయారు చేసి ఇస్తాం. వాటితో ఆ రాక్షసుల పీడ వదిలించేయండి అన్నారు. వాళ్ళు తయారు చేసిన కత్తులను ధరించి గురు శిష్యులు కొండలకేసి బయలుదేరారు. ఒకచోట వారికి రాక్షసి అడుగుజాడలు కనిపించాయి. వాటి వెంబడి వారు కొంత దూరం పోయేసరికి దూరంగా ఒక పెద్ద గుహ కనిపించింది. అందులోనే రాక్షసులు దాగి ఉంటారు అనుకొని వారు గుహకేసి పోతూ ఉండగా అందులో నుంచి ఒక రాక్షసుడు పెద్ద రాతి గద తీసుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళ మీదికి వచ్చి తన గదతో గోవర్ధనుడి తల పగలగొట్టడానికి ప్రయత్నించాడు. గోవర్ధనుడు ఎంతో చాకచక్యంతో గదను తప్పించుకుంటూ వచ్చాడు.
అదే సమయం అనుకొని విజయకేతుడు ఆ రాక్షసుని తన కత్తితో డొక్కలో పొడవబోతూ ఉండగా గుహలో నుంచి ఒక ఆడరాక్షసి పరుగున వచ్చి వెనకపాటున అతన్ని తీసుకొని గుహలోకి పారిపోసాగింది. గోవర్ధనుడు అది గమనించి రాక్షసుడు తనను కొట్టబోయి నేలకేసి కొట్టిన గద మీద ఒక కాలు పెట్టి పైకి లేచి తన కత్తితో ఆ రాక్షసుడి తల పగలగొట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే కత్తితో ఆడరాక్షసి వెన్నులో పొడిచాడు. ఈ విధంగా ఇద్దరు రాక్షసులు ఒకే క్షణంలో చచ్చారు. గురు శిష్యులు ఇద్దరు నగరానికి తిరిగి రాగానే ప్రజలు వారి సమర్థతను, ప్రత్యేకంగా గోవర్ధనాచార్యుడి పరాక్రమాన్ని ఎంతగానో పొగిడారు. ఇది జరిగిన కొద్ది కాలానికే వీరకేతుడు మరణించాడు. విజయకేతుడు రాజయ్యాడు. తన తండ్రి కోసం రాజ్యాన్ని ప్రతిష్ఠించిన వారందరి సహకారాన్ని పొందుతూ విజయకేతుడు తన చిన్న రాజ్యాన్ని వివేకంగా పాలిస్తూ 100 ఆమడల మేరగల దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు చేసుకున్నాడు. తన తమ్ముడి కొడుకు తనకన్నా గొప్ప ప్రతిష్ట సంపాదించటం చూసి శూర మాగధ ప్రభువైన శతకేతుడు అసూయతో కుమిలిపోయాడు. ఆయన పంపగా ఒక దూత వచ్చి విజయకేతుడితో, మీరు మాకు సామంతులై ఉండి కూడా కప్పం చెల్లించకుండా ఉన్నారు. త్వరలో మీరు మాకు కప్పం చెల్లించినట్టయితే మీపైన తీవ్రమైన చర్య తీసుకోవలసి వస్తుందని శతకేత మహారాజు గారు మిమ్మల్ని హెచ్చరించమన్నారు అని చెప్పాడు. మేము స్వతంత్రులము అని, ఎవరికి సామంతులము కామని, ఆయనకు కప్పం కావలసి ఉంటే మా పెత్తండ్రి గారు స్వయంగా వచ్చి తీసుకోవలసి ఉంటుందని చెప్పు అని విజయకేతుడు ఆ దూతను పంపేశాడు. అతని సమాధానానికి అతని మంత్రులు అందరూ హర్షించారు. కానీ శతకేతుడి అపార సైన్యాలతో పోరాటం సామాన్యమైన సంగతి కాదని వారికి తెలుసును. అందుచేత శతకేతుడి సైన్యాలను నిరోధించడానికి ఒక యుక్తి పన్నారు. శతకేతుడు తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరి వస్తూ ఒక రాత్రి శిబిరాలలో మజిలీ చేసి ఉన్న సమయంలో సాహసికులైన విజయకేతుడి యోధులు ఒక 100 మంది అర్ధరాత్రి వేళ ఆ శిబిరంపై పడి సేనను చెల్లా చెదురు చేసి యుద్ధ యత్నాలకు విఘ్నం కలిగించారు. శిబిరాన్ని వారు కొల్లగొట్టినప్పుడు చాలా ధనం దొరికింది. విజయకేతుడు దాన్ని తన సైనిక శిబిరానికి చేర్పించి అక్కడి నుంచి తన రాజధానికి తనకు ఆప్తులైన 5 యోధుల వెంట పంపించాడు. అయితే శతకేతుడి సైనికులు దారిలో మాటు వేసి హఠాత్తుగా వారిపై పడి ఆ 5 యోధులను, ధనాన్ని కూడా పట్టుకున్నారు. దానితో విజయకేతుడి ఆట కట్టయిపోయింది. ఎందుకంటే ఇక అతను తన పెత్తండ్రిని యుక్తితో జయించే ఆశ లేదు. యుద్ధతంత్రాన్ని నడపగల వీరులు 5 ముందుగానే శత్రువుకు చిక్కిపోయారు. వారిలో అతని గురువైన గోవర్ధనుడు కూడా ఉన్నాడు. ప్రత్యక్ష యుద్ధంలో విజయకేతుడు గెలవటం అసంభవం. తాను పౌరుషం కొద్దీ యుద్ధం చేసి వీరమరణం పొందటానికి విజయకేతుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ మహావీరులైన తన యోధులు తన పెత్తండ్రి చేత మరణశిక్ష పొందటం నిశ్చయం. అంతకన్నా తాను అవమానాన్ని పొంది అడవులు పట్టిపోవటమే ఎంతో మేలు. ఇలా ఆలోచించి విజయకేతుడు ఒక దూతను తన పెత్తండ్రి వద్దకు సంధిరాయబారం పంపాడు. అతని దూత వెళ్ళి శతకేతుడితో, మహారాజా, మీరు పట్టుకున్న 5 యోధులను విడిచిపుచ్చినట్టయితే అశ్వకర్ణ రాజ్యాన్ని మీ పరం చేయటానికి మా రాజుగారు సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. ఇలా సంధి చేసుకోవటానికి శతకేతుడు సమ్మతించాడు. విజయకేతుడు బంధ విముక్తులైన తన అనుచరులను తిరిగి కలుసుకున్నాడు. వారు కూడా అతని వెంట అరణ్యవాసం చేయటానికి సిద్ధమయ్యారు. ఇది జరిగిన 1 ఏడాది లోపల శతకేత మహారాజు మరణించాడు. ఆయనకు సంతానం లేని కారణం చేత శూర మాగధ సింహాసనము, అశ్వకర్ణ సింహాసనము విజయకేతుడికి సంక్రమించాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనకు విజయకేతువు తప్ప మరొక వారసుడు లేడని తెలిసి కూడా శతకేతువు అతనిపై ఎందుకు కత్తి కట్టాడు? కప్పం కట్టమని రాయబారం పంపటము, దండెత్తి రావటము మొదలైనవన్నీ వ్యర్థ ప్రయత్నాలే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజరికం అన్నది జీవితాంతం దాకా అవిఘ్నంగా అనుభవించదగినది, పెంపొందించుకోవలసినది. రాజ్యకాంక్ష బంధుత్వాన్ని లక్ష్య పెట్టదు. తన అనంతరం ఎవరు రాజు అవుతారన్న ఆలోచన ఏ రాజును బాధించదు. తన రాజరికానికి కన్న కొడుకే విఘ్నం తలపెట్టినా రాజు అయినవాడు సహించడు. ఆ కారణం చేతనే విజయకేతుడు కూడా తన పెత్తండ్రి జీవితాంతం వరకు ఆయనకు సామంతునిగా ఉండలేక తనకన్నా బలవంతుడైన పెత్తండ్రిని కయ్యానికి ప్రేరేపించాడు. ఆయనపై దొంగదెబ్బ కూడా తీశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.